So first of all, this is a privilege for me. Magadhira was a film, ఒక విజువల్ వండర్ కోసం అని చెప్పేసి మళ్ళీ థియేటర్కి వచ్చాయి. I never knew that okay there will be lots of technicians involved in this film. 90% జనాలకి ఏంటంటే మొత్తం హీరోనే చేస్తారు సినిమా అని. మగధీరలో there will be a shot where ఇలా రెండు పోల్స్ మధ్యలో నుంచి ఇలా కెమెరా విల్ గో టాప్. దట్ షాట్ 10-15 years అలా గుర్తుండిపోయింది మనకు. If someone is appreciating my work in between the film, it is like it's a failure. It is not a good camera work అని నా ఫీలింగ్. ఛత్రపతిలో 70mm స్క్రీన్ మీద ఆ ట్రైసాప్ అలా కనబడేటప్పటికి ఆబ్వియస్లీ ఇట్ విల్ గో టు దట్ ట్రైసాప్, బట్ అక్కడి నుంచి ఇలా జూమింగ్ షాట్ ఉంటుంది చూడండి, ఒక్కసారిగా ప్రభాస్ని ఇట్లా చూపిస్తారు. దట్ షాట్ గివ్ హిమ్ ద బెస్ట్ థింగ్. Any shot which is backed with so much emotion will give ఐ షాట్ అనేది ఇట్స్ నాట్ విఎఫ్ఎక్స్, ఇట్ ఇస్ ట్రూ ఒరిజినల్లీ షాట్ అని చెప్పేసి దట్ వాజ్ ఎ షాకర్ యాజ్ వెల్ ఫర్ us. It was very painful for the actor to shoot that. ఎందుకంటే లైక్ ఈ జూనియర్ సినిమాకి వచ్చేటప్పటికి దో ఇట్ ఈస్ లైక్ ఎ డీటాక్స్ ఫర్ యూ, అంటే ఈ ఆర్ఆర్ఆర్ తర్వాత సెంధిల్ మార్క్ అనేది ఖచ్చితంగా చూస్తారు జనాలు. దీంట్లో నేను బాహుబలి లాగా గ్రాండ్యూర్ చూపించాలని అంటే దట్ విల్ బి ఫూలిష్నెస్ ఆఫ్ మై సెల్ఫ్. సో హౌ క్రిటికల్ ఆర్ యూ విత్ ద టెక్నికల్ స్టాండర్డ్స్? ఆడియన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా టు అ గ్రేట్ ఎక్స్టెంట్. ఇంతకు ముందు లైక్ సో ఈ ఎవల్యూషన్ ఎలా చూస్తారు సార్ మీరు? అంటే ఐ టోల్డ్ రాజమౌళి లైక్ మనం సినిమా రిలీజ్ చేసేంత వరకు మనకు 3-4 సంవత్సరాలు పడుతుందండి. వి వెయిటెడ్ ఫర్ ద న్యూ కెమెరా టు బి లాంచ్, RELF అని. సో కెమెరా హాయ్ సెంధిల్ సార్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ ఎ వెరీ డీప్ డౌన్ మెమరీస్ విత్ యువర్ వర్క్. బికాస్ అంటే సినిమాటోగ్రాఫర్ అనే ఒక టెక్నీషియన్ ఉంటారు అని నాకు తెలియక ముందు, బికాస్ ఐ నెవర్ న్యూ దట్ ఐ విల్ బి కమింగ్ డౌన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్ ఫర్ షూర్. సో జస్ట్ సినిమాను ఒక సినిమాలా చూసి టెక్నికలిటీస్ అనే ఐడియా లేనప్పుడు మగధీర వాజ్ ఎ ఫిలిం, అంటే ఒక విజువల్ వండర్ కోసం అని చెప్పేసి మళ్ళీ థియేటర్కి వచ్చాయి. ఓకే ఓకే ఓ నైస్. సో అప్పటికి నాకు ఐ నెవర్ న్యూ దట్ ఓకే దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం. సో ఓన్లీ డైరెక్టర్ ఒక్కడికే. అదే 90% జనాలకి ఏంటంటే మొత్తం హీరోనే చేస్తారు సినిమా అని. హీరో లేదా డైరెక్టర్, హీరో నెక్స్ట్ ఇంకా డైరెక్టర్. సో లైక్ గుడ్ అంటే అట్లీస్ట్ ఈ జనరేషన్కి కొద్దిగా డెఫినెట్లీ అంటే థ్యాంక్స్ టు our journalists and other things that okay little focus is also being given to the technicians. So that is అంటే ఆ విషయంలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ జనరేషన్ అండి. మేము ముందు జనరేషన్ ఉంటే అసలు ఏం తెలిసేది కాదు. So now it is like people are like giving little recognition to them also. So that is a very positive sign. సో అది పాజిటివ్ కొంతవరకు. అట్ ద సేమ్ టైం అది కొంచెం ఆ కైండ్ ఆఫ్ క్రిటిసిజం కానీ దానికి ఎంత రిసెప్షన్ ఉంటుందో క్రిటిసిజం కూడా అంతే ఉంటుంది కదా. సో ఆ రకంగా చూసుకుంటే అది ఎంత బ్లిస్, అట్ ద సేమ్ టైం అది చిన్న కొంచెం నెగిటివ్ కైండ్ ఆఫ్ ఇది కూడా కదా. డెఫినెట్లీ అండి. సి ఎనీథింగ్ విల్ హ్యావ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ లైక్. సో అంటే ఇఫ్ యూ వాంట్ టు బి ఆబ్వియస్ ఎవరు తెలియద్దు అంటే ఆబ్వియస్లీ మీ గురించి ఎవరు మాట్లాడరు కూడా. సో మీరు జనాలకు తెలియాలి అంటే ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ దేర్ ఒపీనియన్, బోత్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. సో if you're open for it, then only you should come here, or else like you should sit at home and do one thing in your oblivions చేసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే మీరు కొంచెం మధ్యలో చిన్న సినిమాలు వేస్తుంటారు కదా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద అంటే చిన్న పెద్ద అనేది ఇట్స్ నాట్ అబౌట్ ద కాంటెంట్, మోస్ట్లీ అబౌట్ ద టెక్నికాలిటీస్ అండ్ స్టఫ్. అంటే మీరు ఒక పెద్ద మగధీర లాంటి సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్యాప్ కోసం అని చెప్పేసి రఫ్ అనే సినిమా చేశారు. గ్యాప్ అని చెప్పొద్దండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిల్లింగ్ ద గ్యాప్, ఇట్ ఈస్ అబౌట్ లైక్ ఐ వాంట్ టు డూ ద ఫిల్మ్. వై ఇట్ ఈస్ అ గ్యాప్? ఇట్ ఈస్ నాట్ అ గ్యాప్. ఇది ఎలా సార్ మీకు ఇది ఒక డీటాక్సా లేదంటే ఎలాగ? అంటే లైక్ ఆఫ్టర్ డూయింగ్ అ వెరీ హెవీ డ్యూటీ ఫిల్మ్ యూ నీడ్ టు లిటిల్ చిల్ అవుట్ అండి. సో అలాంటి టైంలో లైక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ స్క్రిప్ట్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అని అలాంటి. సో దట్ వే ఐ డిడ్ గోల్కొండ హై స్కూల్, ఐ డిడ్ విజేత అలాంటి. సో మధ్యలో లైక్ ఇట్ ఈస్ లైక్ అంటే ఏం లేదండి, లైక్ ఎవ్రీ ఫిల్మ్ యాజ్ ఎ ఛాలెంజ్ అండి. సో బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో I don't want to get used to one way of film. So it always like reality check laga like madhyalo chestha unte it is better for you in many sense. Okay, but learning experience ఏది బాగుంటుంది? ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవద్దండి ఎప్పుడు. సో లైక్ లిటిల్ డిస్కంఫర్ట్ ఉంటేనే ఎప్పుడు కెరియర్ లో బాగుంటుంది. బట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏది బెటర్ ఉంటుంది సార్? బోత్ ఆర్ ద సేమ్ అండి. లైక్ అంటే లైక్ జస్ట్ బికాస్ బడ్జెట్స్ ఎక్కువ ఉన్నాయండి నథింగ్ విల్ బి వెరీ అంటే బడ్జెట్ ఎక్కువ ఉంటే దాని రిక్వైర్మెంట్ దాని టెన్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇన్ ద సేమ్ వే లైక్ చిన్న బడ్జెట్ ఉంటే దాని రిక్వైర్మెంట్స్ దాని టెన్షన్స్ వేరే ఉంటాయి. సో బోత్ ఆర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి.
ఇట్ ఈస్ నథింగ్ లైక్ దిస్ ఈస్ కంఫర్టబుల్, దట్ ఈస్ కంఫర్టబుల్. బట్ బడ్జెట్ ఉంటే కొద్దిగా ఆ కంఫర్ట్ వేరే ఉంటుందండి, విచ్ ఇస్ ఆల్వేస్ బెటర్. సో లైక్ ఇట్ ఈస్ బెటర్ వెన్ హై అంటే డబ్బులుండి కష్టాలు ఉంటే కొద్దిగా హాయిగా ఉంటుంది. డబ్బులు లేని కష్టాలకి డబ్బులున్న కష్టాలకి కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది. అంటే మామూలుగా రోడ్డు మీద కూర్చొని ఏడడానికి, కార్లో కూర్చొని ఏడడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగా బాగా చెప్పారు. ఓకే సార్, అయితే కొన్ని వర్క్స్ స్పెసిఫిక్గా అంటే ఆబ్వియస్గా అందరికీ ఒక్కొక్క స్పెసిఫిక్ వర్క్ అనేది పేరు తీసుకొస్తుంది. సో మీకు అలాగా ఒక ఈ ఫ్రేమ్ లేదంటే ఈ స్పెసిఫిక్ సీన్ నాకు ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చింది, లేదంటే పీపుల్ స్టార్టెడ్ టు రికగ్నైజ్ మీ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ ఆర్ టెక్నీషియన్ అనిపించిన వర్క్ ఏంటి సార్ మీకు? అది నేను చెప్పాలని మీరు చెప్పాలండి. ఫర్ మీ ఇట్స్ ఆబ్వియస్లీ మగధీర షాట్. మగధీరలో ఎప్పుడైతే ఆ రేస్ కంప్లీట్ అయిపోయి రామ్ చరణ్ విల్ బి పుల్లింగ్ రణదేవ్ కదా, సో అక్కడ వచ్చినప్పుడు దెర్ విల్ బి అ షాట్ వేర్ ఇలా 2 పోల్స్ మధ్యలో నుంచి ఇలా కెమెరా విల్ గో టాప్. సో అట్లా వెళ్ళి అక్కడి నుంచి కట్ చేస్తే రామ్ చరణ్ విల్ బి పుల్లింగ్ ఆఫ్ దట్ గాయ్ అనమాట. సో దట్ వాజ్ అసలు ఎలా అంటే యాక్చువల్గా మగధీర ద విజువల్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నప్పుడే ఎలా పాసిబుల్ అయింది ఇది అనేది ఒక చిన్న థింగ్. ఇది ఆ స్పెసిఫిక్ షాట్ అనేది అంటే సీజీ ఇన్వాల్వ్డ్ ఉందా లేదంటే ఎంతవరకు దానికి అంటే ఈ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందని తెలియదు, బట్ టెక్నికల్గా దట్ షాట్ అంటే ఒక 10-15 years అలా గుర్తుండిపోయింది మనకు. నాకు మగధీర అంటే సడన్ గా నాకు గుర్తొచ్చేది అదే షాట్. ఎలా హౌస్ దట్ పాసిబుల్, ఇలాగ సడన్ గా ఒక్కసారిగా ఫ్రేమ్స్ లో అంటే అప్పటికి కొంచెం హాలీవుడ్ సినిమాలు చూస్తున్నప్పటికి కూడా ఐ నెవర్ సీన్ దట్ షాట్ ఎనీవేర్. సో నా వరకు అది. సో అలా మీరు సో లైక్ ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్ షాట్ అండి, లైక్ అంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు. లైక్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ సో పీపుల్ ఫౌండ్ మై వర్క్ డిఫరెంట్. లైక్ అంటే అయితే సినిమా వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అని చాలా మంది చెప్పారు. ఎందుకంటే అప్పటికి లైక్ తెలుగు సినిమా ఇట్ వాజ్ లైక్ వెరీ లౌడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ కలర్స్ యూసేజ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి. సో ఆ రియలిస్టిక్ సినిమాలు అనేది చాలా అంటే వెరీ రేర్ టు మేక్ అండి. సో అలాంటి దాంట్లో కెమెరా వర్క్ గుర్తింపు రావడం అన్నది లైక్ ఇట్ వాజ్ ఐ వాజ్ రియలీ లైక్ అంటే blown away when people started recognizing my work in that first film itself. Okay. So it was like so after then Sai came in. So it was like more than shots for me. People started recognizing the work. So like it was like ante like my thing is always like if someone is appreciating my work in between the film, it is like not a it's a failure. It is not a good camera work ani na feeling andi. So I always try to make my work invisible. So okay. Like at the end of the day when you see they should have had an okay manchi experience laga undali, then when they start revisiting then they should start appreciating. That is what I always try, and it has always happened most of the times. ఒక్కోసారి ఇలాంటిలో కొన్ని సినిమాలు అట్లా షార్ట్లో బయటకు వస్తే అది sometimes it happens. So but for me I think it is mostly all my films I have bought recognition in one way or other, like when you tell Aite or Sai or like Arundhati for that matter. So like most of the film Magadhira. So every film has given as a totality helped me grow better and better with every film. బట్ అంటే మీరు ఒప్పుకోకపోయినా థింగ్ ఏంటంటే స్పెసిఫిక్ హీరోస్కి కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్ ఉంటాయి. ఈ యాంగిల్లో హీరో లుక్స్ గుడ్ అని అన్నట్లుగా. సో అలాగా ప్రతి హీరో కుడ్ బి రామ్ చరణ్ ఆర్ ప్రభాస్ ఆర్ ఎన్టీఆర్ హూవర్ యూ వర్క్ విత్, మీరందరూ కూడా ద బెస్ట్ యాంగిల్స్ ఇచ్చారు. సో ఛత్రపతిలో ట్రైసెప్ షాట్ ఉంటుంది కదా, సో అది అందరికీ ఏంటంటే ఓకే ప్రభాస్ ట్రైసెప్స్ చూపించాడు అనేది ప్రభాస్ మీద ఉంటుంది కదా. సో నా పర్స్పెక్టివ్ ఎలా ఉండిందంటే ఆ బ్యాక్ షాట్ లో ఇట్ విల్ బి సైడ్ యాంగిల్ షాట్ వేర్ హీ విల్ బి ఇట్లా కొంచెం ఫ్లెక్సింగ్. సో అక్కడ ఓన్లీ ట్రైసెపే కాదు మొత్తం చుట్టూ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో నాకు ఏంటంటే ఒక వైట్ షాట్ 70mm స్క్రీన్ మీద ఆ ట్రైసెప్ అలా కనబడేటప్పటికి ఆబ్వియస్లీ ఇట్ విల్ గో టు దట్ ట్రైసెప్, బట్ అక్కడి నుంచి ఇలా జూమింగ్ షాట్ ఉంటుంది చూడండి, ఒక్కసారిగా ప్రభాస్ని ఇట్లా చూపిస్తారు. కుడ్ బి అ ట్రాలీ షాట్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. బట్ ఆ ట్రాలీ షాట్ అది ఒక అంటే ప్రభాస్కి అప్పటిదాకా చాలా పడ్డాయి. లైక్ వర్షంలో కూడా దేర్ ఆర్ మెనీ షాట్స్ వేర్ ఆ హీమ్యాన్ కైండ్ ఆఫ్ అతను చూపించున్నారు. బట్ ఛత్రపతిలో పడిన దట్ షాట్ గేవ్ హిమ్ ద బెస్ట్ థింగ్ ఫర్ మై పర్స్పెక్టివ్. దట్ ఏంటంటే లైక్ సి యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ లైక్ బిల్డప్ షాట్స్ ఎప్పుడు బాగుంటాయి అంటే when it is backed with emotion. So if you see that scene was like so much of emotion, like people were waiting for him to react. So అలాంటి ఎమోషన్ తోని బ్యాక్ అయి ఉంటే ఎనీ షాట్ విచ్ ఇస్ బ్యాక్డ్ విత్ సో మచ్ ఎమోషన్
will give a strong impact on it. So that is like mostly like the way the scene was designed and the shots were conceived, the whole thing like had a very emotional backing to it. So anduku like almost most of the sequences in Chhatrapati worked because of that. So it was a very big high for the audience when they are watching it. ట్రూ. సేమ్ మగధీరలో కూడా అంటే దెర్ ఆర్ మెనీ షార్ట్స్ ఇన్ ద ఫిల్మ్, అంటే చాలా టెక్నికల్ బ్రిలియంట్ షాట్స్ ఉన్నాయి. అయితే వన్ స్పెసిఫిక్ షాట్ ఇట్లా తను బాణాలు దిగిపోయిన తర్వాత విత్ ద యాంటాగనిస్ట్ రన్నింగ్ టువర్డ్స్ కాజల్ కూర్చున్నప్పుడు ఒక స్పెసిఫిక్ షాట్ ఉంటుంది స్లో మోషన్లో, హెయిర్ అది ఇలా వెనక్కి వెళ్తూ ఉంటుంది, అక్కడ చూపిస్తారు. అక్కడ అంటే ఒక యాక్టర్లో అప్పటిదాకా ఒక కంప్లీట్ ఫియర్స్నెస్ చూపించి అక్కడ ఒక చిన్న ఇన్నోసెన్స్ లేదంటే ఒక బాలతనం చూపిస్తారు అనమాట. సో దో ఇట్ ఈస్ composed by Rajamouli, that's where your brilliance is also shown. అలాంటిది లైక్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫర్ మీ అలాంటిది వాజ్ ఇన్ RRR. Like when Ram Charan's introduction sequence లో like when he is so intensely going and fighting with them, but మీరు ఆయన ఫేస్ చూస్తే he is not happy. జనరల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో చాలా డ్రమాటిక్ మూమెంట్స్ ఉంటాయి, బట్ దాంట్లో మీరు చూస్తే గమనిస్తే ఈజ్ లైక్ ఒక సాధు లాగా, ఒక సిద్ధుడు లాగా, ఈజ్ లైక్ వెరీ కామ్. ఈజ్ ఓన్లీ పర్పస్ ఇస్ టు గో అండ్ గెట్ దట్ గై. ఈజ్ నాట్ ఇమోషనలీ ఇన్వాల్వ్డ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అంత యాక్షన్లో ఐ హ్యాడ్ టు యాక్చువల్లీ షో దట్ ఆల్సో, లైక్ పీపుల్ షుడ్ సీ దట్. అంటే లైక్ so I should not lose focus on him and where to show another. That was a bit challenge for me. So it is like something which is very interesting in that. True. And making videos lo telisindi eye shot anedi it's not VFX, it is true originally shot అని చెప్పేసి that was a shocker as well for us. ఎందుకంటే till then ఆ సినిమా అప్పటికి నెట్ఫ్లిక్స్ లో ఒక 30 సార్లు చూస్తుంటాం, థియేటర్ లో 5-6 సార్లు చూస్తుంటాం, బట్ ఎప్పుడు కూడా కంట్లో ఆ జూమ్ ఇన్ షాట్ ఎప్పుడు కూడా we thought it's a VFX shot. Correct. So అంటే లైక్ see like when we are shooting that, so అంటే like see we could have easily done one shot of Charan and one shot of him, because like అంటే చరణ్ యొక్క వాళ్ళ that kind of intensity Charan లో చూసిన తర్వాత they are like literally scared of him అన్నట్టు ఒక చూపియాలని. సో దాన్ని how to make it more impactful అంటే like I just like pitched in one idea to Rajamouli, like ఇలా చూస్తే బాగుంటుందని. Then he liked it and like then we shot it. It was very painful for the actor to shoot that, ఎందుకంటే like ఆ మ్యాక్రో అది probe lenses యూస్ చేసినప్పుడు the depth of focus is like very small. So if he moves even little inches also, that soft focus అయిపోద్ది అనమాట. So he has to like పెట్టి like దాని మీద కరెక్ట్గా అలాగే నిల్చోపెట్టి then like technicalities. So it was a challenge for him also actually. So అలా సూపర్. సో అంటే మీరు అయితే నుంచి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అయితేలో హార్డ్లీ దెర్ ఇస్ ఎనీ VFX ఫర్ ఇట్. సో గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు, ఈ క్రేన్స్ ఇంత హడావుడు లేదు. బట్ ఇప్పుడు RRRకి వచ్చేటప్పటికి కానీ జూనియర్కి వచ్చేటప్పటికి కానీ దెర్ లాట్స్ ఆఫ్ VFX ఇన్వాల్వ్డ్, ఈ క్రేన్ షాట్స్ కానీ ట్రాలీ షాట్స్ అని అదని ఇదని లాట్స్ ఆఫ్ టూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఈ ఎవల్యూషన్ ఎలా చూస్తారు సార్ మీరు? See like everything evolves over a period of time అండి. So like filmmaking also evolved actually. Like so ఇప్పుడు like we wanted to present Junior like a proper mainstream cinema లాగా ప్రజెంట్ చేయాలనుకున్నాం. సో మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా ప్రజెంట్ చేయాలంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగానే తీయాలి యాక్చువల్లీ. లైక్ సో యూ కాంట్ మేక్ ఇట్ లైక్ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ అండ్ షో ఇట్ లైక్ అ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్. సో అలా కాదు, we were very clear that okay like we wanted to show it like a mainstream cinema. So God's grace, we have a good production house, we gave budgets to us. So it became like ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా కూడా ఇట్స్ లైక్ అ ప్రాపర్ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా ఉంటుంది. సో దట్ ఎవల్యూషన్ ఈజ్ లైక్ earlier it was like I also in IT also I wanted to use all these things, but because we had budget constraints we couldn't use. So ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా అండి లైక్ సినిమాని బడ్జెట్ని బట్టి we have to adapt ourselves to it. సో లైక్ అయితేకి ఇచ్చుంటే లైక్ we would have used it, because ఇవ్వలేదు కాబట్టి we did not use it. It is not like వాళ్ళు ఇస్తా అంటే మేము వద్దు అని అలా కాదు యాక్చువల్లీ. సో ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్, బడ్జెట్ ఛాలెంజెస్ అని ఉంటే. సో మనకేంటంటే యాజ్ అ టెక్నీషియన్ ఆర్ యాజ్ ఎనీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, సో we will be very in the beginning itself we'll know like what kind of a film we are getting into it. So దాన్ని బట్టి we have to adapt ourselves and do it అండి. ఓకే. సో ఈ జూనియర్ సినిమాకి వచ్చేటప్పటికి దో ఇట్ ఈస్ లైక్ ఎ డీటాక్స్ ఫర్ యూ అంటే ఈ RRR తర్వాత. సో ఈ సినిమా మిమ్మల్ని అంటే ఎక్సైట్ చేసిందా ఇదంతా పక్కన పెట్టేస్తే, ఒక టెక్నికల్గా మీరు అంతగా దాన్ని కమర్షియల్ ఫార్మేట్లో చూపించాలనుకున్నా కూడా
ఆ సెంధిల్ మార్క్ అనేది ఖచ్చితంగా చూస్తారు జనాలు. సో సెంధిల్ అక్కడ నేమ్ చూడంగానే ఓకే సెంధిల్ అనమాట సినిమాటోగ్రఫర్ అనగానే దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ దాన్ రెగ్యులర్. సో దానికి ఎంతవరకు దిస్ విల్ అంటే ఈ జూనియర్ అనేది ఎలా ఎంతవరకు మీకు హెల్ప్ అయింది, మీరు ఎంతవరకు దానికి న్యాయం చేస్తారు అనుకుంటున్నారు? అండి నేను ఫస్ట్ నుండి అండి లైక్ ఎవ్రీ ఫిల్మ్ చేసేటప్పుడు మై ఓన్లీ ఫిలాసఫీ విచ్ ఐ ఆల్వేస్ ఫాలోడ్ లైక్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఈజ్ లైక్ ఓకే హౌ బెస్ట్ ఐ కెన్ టెల్ ది స్టోరీ అన్నట్టు. లైక్ ఓకే లైక్ అంటే లైక్ హౌ బెస్ట్ ఐ కెన్ యూజ్ మై క్రాఫ్ట్ యాజ్ అ సినిమాటోగ్రఫర్. నా క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని ఈ కథని నేను ఎంత బెటర్గా హెల్ప్ చేయొచ్చు డైరెక్టర్ దీనికి చెప్పడానికి అనేది ఈజ్ ఆల్వేస్ ఎ ఫిలాసఫీ. ఐ నెవర్ ట్రైడ్ టిల్ నౌ టు లీవ్ అ మార్క్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇఫ్ యూ స్టార్ట్ టెల్లింగ్ ఇట్ ఇన్ ద రైట్ పాసిబుల్ వే అండ్ ఎవ్రీ డే యూ ఆర్ ట్రయింగ్ టు గెట్ బెటర్ షాట్ ఇన్ ఎవ్రీ షాట్కి మీరు ట్రై చేస్తూ ఉంటే సమ్ టైమ్స్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అండి అండ్ యూ విల్ గెట్ సమ్ డ్రమాటిక్ సీక్వెన్సెస్ ఆర్ షార్ట్స్. సో దట్ విల్ గివ్ అ మార్క్ అండి. నాట్ లైక్ యూ ఆర్ లైక్ ఎవ్రీ షాట్కి ఓకే నేను కెమెరా వర్క్ బాగా చేయాలి, నా కెమెరా వర్కే కనపడాలి దీంట్లో అని అంటే దట్ ఈస్ యాక్చువల్లీ లైక్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫూలింగ్ ద ఫిల్మ్. సో ఆడియన్స్ ఆల్సో. సో ఇన్ ద సేమ్ వే for this film also I tried to do whatever is the best possible way according to me for this film in terms of like అంటే ఇప్పుడు దీంట్లో నేను బాహుబలి లాగా గ్రాండ్యూర్ చూపించాలని అంటే దట్ విల్ బి ఫూలిష్నెస్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఈ కథకు ఎలాంటి కెమెరా వర్క్ అయితే బాగుంటుంది ఐ ట్రై టు డూ దట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈవెన్చువలీ ఐ థింక్ పీపుల్ విల్ నో దట్ అండ్ రికగ్నైజ్ మై వర్క్ అవుట్ ఆఫ్ ఇట్ రాదర్ దెన్ లైక్ ఓకే లైక్ అంటే సెంధిల్ చేశాడు కాబట్టి దీంట్లో గ్రాండ్యూర్ ఉంటుంది దీంట్లో అది ఉంటుంది కాకుండా సో లైక్ ఇదో సినిమా. సో లైక్ ఈ సినిమాకి దిస్ ఇస్ ద బెస్ట్ ఎనీ వన్ కుడ్ హ్యావ్ డన్ అన్నది అండ్ దిస్ ఇస్ ద వాట్ ఈజ్ ద డైరెక్టర్స్ విజన్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అనేది దట్ ఈస్ ఆల్వేస్ వాట్ ఐ లుక్ ఫర్ అండి. ఓకే. సో ఈ సినిమాలో అంటే చాలా సినిమాలు చేస్తున్నారు బట్ ఈ సినిమాలో స్పెసిఫిక్గా ఈ శ్రీలీల డాన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపించాయి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ వర్క్ అనొచ్చా లేదంటే ఆ ప్రొజెక్షన్ అట్లా ఉండిందా, కొరియోగ్రఫీ అట్లా ఉండిందా? అంటే సినిమా అన్నది ఇట్స్ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. ఇట్స్ నాట్ లైక్ నేను కెమెరా వర్క్ బాగా చేశాను కాబట్టి అన్నీ బాగున్నాయి. నా కెమెరా పెట్టినా కూడా వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయాలి. సో అది అలా కొరియోగ్రాఫ్ చేయాలి. దెన్ ద కాస్ట్యూమ్ షుడ్ బి రైట్. సో ద లైటింగ్ షుడ్ బి రైట్. సో మెనీ థింగ్స్ హ్యావ్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్ అండి ఫర్ ఎనీథింగ్ టు బీ అప్రిషియేటెడ్ ఆర్ లైక్డ్ బై పీపుల్. సో మెనీ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో అలాగా వీ ఆల్ యాజ్ అ టీమ్ కేమ్ టుగెదర్ అండ్ ఆబ్వియస్లీ లైక్ క్రెడిట్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ ఎవ్రీ వన్. So it is a teamwork which I think worked for that song and people are liking it. And yeah, present as viral, nijangane viral so, song. So that is better. So it is like so it is not like okay డిఎస్పి మ్యూజిక్ వల్ల జరిగిందా లేకుంటే లైక్ కొరియోగ్రాఫ్ వల్ల జరిగిందా లేకుంటే కిరీటి వల్ల జరిగిందా అని కాకుండా లైక్ ఓకే ఇట్స్ అ టీమ్ విచ్ వర్క్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఓకే లైక్ ఆయన దేవిశ్రీ ప్రసాద్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు, వాళ్ళు అద్భుతంగా చేశారు, నేను అద్భుతంగా తీశాను. సో అలాగా సో ఎవ్రీథింగ్ జస్ట్ యాడెడ్ టు ఇట్ అండి. సో ద సేమ్ వే లైక్ సినిమా కూడా అంతే అండి. ఇట్స్ అ బిల్డింగ్ బ్లాక్. ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ లిటిల్ బై లిటిల్. సో అండ్ దట్స్ హౌ ఇట్ కంప్లీట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో సార్ ఇందాక కూడా చెప్పారు లైక్ సిన్స్ అయితే పీపుల్ రికగ్నైజింగ్ ద సినిమాటోగ్రఫీ వర్క్ అని. సో అంటే ఈ జర్నీలో మీరు సిన్స్ అయితే టు జూనియర్ జర్నీలో దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ అప్రిసియేషన్స్ యాజ్ వెల్. అట్ ద సేమ్ టైం మీరు చూసిన అంటే ఒక స్పెసిఫిక్ క్రిటిసిజం మీరు చూసి లేదు ఐ షుడ్ ఇంప్రూవ్ అని కానీ లేదంటే లేదు ఐ షుడ్ హ్యావ్ డన్ బెటర్ అన్నట్లు అనిపించిన సిచ్యువేషన్ ఏముందా మీకు? ఎవ్రీ ఫిల్మ్ కనిపిస్తుంది. ఎవ్రీ ఫిల్మ్ వాట్ ఐ డూ వెన్ ఐ సిట్ బ్యాక్ అండ్ సీ ఐ కుడ్ హావ్ డన్ బెటర్ అని ఎవ్రీ సినిమా కనిపిస్తుంది. లైక్ ఈవెన్ ఇప్పుడు జూనియర్ ఫ్రమ్ ద అవుట్ సైడర్ లేదంటే ఎవరైనా అవుట్ సైడర్స్ కంటే అండి సెల్ఫ్ క్రిటిసిజం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అవుట్ సైడర్స్కి మీ సిచ్యువేషన్ ఏంటో తెలియదు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో షూట్ చేశారు తెలియదు, ఎలాంటి కన్స్టెంట్స్లో షూట్ చేశారు ఏమీ తెలియదండి. సో if it is good they appreciate, if it is bad they will criticize. That is their choice and it is they are correct in that sense. అంటే మనము వాళ్ళని మీకు తెలియదు అని మనం చెప్పలేము. సో because we should have taken care before the film's release. సో అలాంటి సో ఐఎమ్ నాట్ దట్ మచ్ బాదర్ అబౌట్ దట్ అండి బికాజ్ ఐఎమ్ మోర్ అబౌట్ సెల్ఫ్ క్రిటిసిజం. నాకు తెలుసు యాక్చువల్లీ వేర్ ఐ కుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్, వేర్ ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇంప్రూవ్డ్ అని. సో విత్ ఎవ్రీ ఫిల్మ్ వెన్ ఐ సీ ఐ ఆల్వేస్ థింక్ దట్ ఓకే దిస్ కుడ్ హ్యావ్ డన్ బెటర్, ఇక్కడ కొద్దిగా ఇలా చేస్తుంటే బాగుంటుంది, అలా చేస్తుంటే బాగుంటుందండి. సో దట్ ఐఎమ్ వెరీ క్రిటికల్ అబౌట్ మై వర్క్ అండి. సో దట్స్ వాట్ every time whenever I do I always want to improve something or the year and whatever mundu cinema lo nerchuko next cinema lo I want to implement as much as possible in my next film andi. Okay sir, ante how critical are you with the technical standards?
దట్ ఈస్ ద బేసిక్స్ అండి. క్రిటికల్గా ఉండడానికి బేసిక్ అంటే లైక్ వెనెవర్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఒక బేసిక్ స్టాండర్డ్ అన్నట్టు ఉండాలండి. సో హౌ మచ్ యూ ఎక్సెల్ ఫ్రమ్ దేర్ అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ ద టీమ్. So but when I am doing it, there should be a minimum standard set. So that I'll actually at least try to achieve that minimums. So aa tarvata like so many factors have to contribute for it to become better and better. సో అది విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, లేకుంటే లైక్ ఇన్ ద పోస్ట్లో నేను కలర్ గ్రేడింగ్లో అవ్వచ్చు. సో ఐ ట్రై టు డూ, బట్ ఆన్ లొకేషన్ ఐ ట్రై టు గివ్ దట్ టెక్నికల్ స్టాండర్డ్ విచ్ ఇస్ అంటే ఇవాళ రేపు ఏంటంటే ఆడియన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా టు అ గ్రేట్ ఎక్స్టెంట్. ఇంతకు ముందు లైక్ 20 years బ్యాక్ చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే నెట్ఫ్లిక్స్ దానివల్ల సో ఆడి ఛానల్ మారిస్తే పక్కన హాలీవుడ్ సినిమా ఉంటుంది, పక్కన మన సినిమా ఉంటుంది. చీప్గా కనిపిస్తుంది అనుకో, అటు చూడడు కూడా చూడడు. సో ఈవెన్ దట్ ఫస్ట్ లుక్ ఇట్ సెల్ఫ్. సో వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ టైమ్ ఇస్ అండి లైక్ సడన్లీ లైక్ సినిమాకి ముందు అంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ తెలుగు సినిమా విజువల్లీ అంత స్ట్రాంగ్గా లేదండి. సో ప్రాబ్లీ దట్ ఈస్ వై వెన్ ఐ కేమ్ ఐ గాట్ గుడ్ రికగ్నిషన్ బికాస్ లిటిల్ కొద్దిగా బాగా చేస్తే రికగ్నిషన్ వచ్చింది. So now it is more challenging because like everyone, so many people who are coming young are doing good job, which is very important because ante cinema anadi visual medium andi. So like madhyalo entante it became like a dialogue medium and all people were just coming, standing and just delivering their dialogues along it. But now the whole thing has changed and that visual medium is getting its recognition. So that is actually a very good thing and I'm very happy to be in this phase. Okay. So getting the technology from other countries or would be the kind of cameras కావచ్చు, లేదంటే the kind of technical tools కావచ్చు. సో అది అంటే ఆబ్వియస్గా ఇట్ విల్ బి కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్. కాకపోతే మీరు పట్టుబట్టి లేదు ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు యూస్ చేస్తే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండొచ్చు, లేదంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ బాగుండొచ్చు అనుకొని తీసుకొచ్చిన టెక్నాలజీ ఏంటి? See like when we are doing RRR, so RRR చేసేటప్పుడు like I came to know that they are launching a large format camera అనుకోటి లాంచ్ చేస్తున్నారు అని తెలిసింది. అండ్ I know that RRR is going to be like released after 4 years, after 3-4 years it is going to be released అని. సో ఆ టైంలో అంటే ఐ టోల్డ్ రాజమౌళి లైక్ మనం సినిమా రిలీజ్ చేసేంత వరకు మనకు 3-4 సంవత్సరాలు పడుతుందండి. సో ఇప్పుడు మనం ఇప్పుడున్న టెక్నాలజీ వాడితే లైక్ బై ద టైమ్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ వుడ్ హ్యావ్ రిలీజ్. సో క్వాలిటీ మనది అంత ఉండకపోవచ్చు. సో లెట్ us ట్రై టు డూ వాట్ ఈస్ ద లేటెస్ట్ అవైలబుల్ దిస్ ఆఫ్ నౌ. సో వీ వెయిటెడ్ ఫర్ ద న్యూ కెమెరా టు బి లాంచ్డ్, ARRI LF అని. సో ఆ కెమెరా లాంచ్ చేసిన తర్వాత లైక్ వీ టోల్డ్ లైక్ వీ వాంట్ టు యూస్ దిస్ కెమెరా అని. సో ఐ డిడ్ సమ్ టెస్ట్ అండ్ ఐ హ్యాపీ. సో దట్ ఈస్ వాట్ లైక్ సో వెన్ ఇట్ రిలీజ్డ్ బై ద టైమ్ అదర్ మూవీస్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ ఇట్ LF. సో ఇట్ వాజ్ లైక్ quality wise minimum quality was there, which okay like since we had the budgets and we improved the quality and all, it was looking little better than other things. So a futuristic vision should also be there andi. So ala like in that film I fought for it and even Bahubali also. So ante maaku negative lo shoot cheyala, digital kottaga vachindi dantlo shoot cheyalani, there was lots of discussion which was happening between me and Rajamouli and producer. So I told like the quality of ARRI Alexa is good, so let us go with it. Until like we did some budgetings and other things and then we adapted to it because I know technology is fast changing, so adaptability is chala important. So that's how like so ala andi. And also like when we are doing a film called Ashok, I was using Super 35 first time. We used Super 35 in the full film. So like DI full film ki adapt చేసుకున్నాను. So it was like one of the first films to do full DI. So wherever I can that was the first Ashok was the first film to do complete DI. అంటే అంతకుముందు శ్రీ ఆంజనేయం was there, one of those first few films అనమాట. So that they did it in London or somewhere. This we did it in Mumbai. It was like one of the first facilities and all. So and RRR lo like when we were releasing, so I told that there is something called Dolby Cinema. So Dolby Cinema print kuda manam release cheyochu adi ani I was like I pushed. So then we went to Germany to get that. Grading facility India lo ledu. We don't even have theaters, but there was a huge requirement outside India. Lots of people wanted to see because it was a complete visual film. So adaithe baaguntadani, then we went to Germany, like I did a grading there and all. Then we released it in Dolby Cinema. So like people who saw it in Dolby Cinema, there's a huge difference in when you see it in normal theater and Dolby Cinema. So like so ala like I am trying to push wherever I can to incorporate new technologies and all. So recently I heard that they opened the first Dolby theater in India in Pune. So I think by next 1-2 years I think Hyderabad will have 4-5 theaters. So but we were the first film to do it in India, first film. So ala like I've been pushing wherever it's possible. And okay, we're interacting with Shyam Dutt.
సో అంటే ఆయన ఒక రైస్ చేసిన పాయింట్ ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ అంటే అంత ముందు బడ్జెట్ కన్సర్న్స్ వల్ల ఏంటో దో యూ హ్యావ్ గివెన్ బెస్ట్ క్వాలిటీ ఫిలిం దో క్యూబ్ కానీ హూఎవర్ ద ప్రొజెక్షన్ టీమ్ వాళ్ళు ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినప్పటికీ కూడా థియేటర్ ప్రొజెక్షన్స్ అనేవి ప్రాపర్గా ఆస్పెక్ట్ రేషియో కావచ్చు లేదంటే కైండ్ ఆఫ్ థింగ్ అవ్వచ్చు వాళ్ళు సరిగ్గా సెట్ చేయకపోతే ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం కంప్లీట్గా పాడయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో శ్యామ్ దత్ స్పెసిఫికల్లీ మెన్షన్ దట్ నేను కొన్ని సినిమాలు అవుట్పుట్ థియేటర్స్లో చూసి బాధపడిన రోజులు ఉన్నాయి బికాజ్ నేను చాలా కష్టపడి తీసిన సినిమా అది సరిగ్గా ప్రొజెక్షన్ అవ్వలేదు, లిటరల్లీ ఆ థియేటర్లో అయితే ఎక్స్పెక్టేషన్ సరిగ్గా లేక ఫేసెస్ కట్ అయిపోతున్నాయి పైన లాంగ్ ఫ్రేమ్స్లో అని చెప్పాను. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి దో ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ వే అయినప్పటికీ కూడా హౌ టఫ్ ఇట్ ఈస్ టు cater the same quality content to all the theaters? That there's so many factors and so that which is beyond our control. So అందుకే what I do is I know a few theaters where the projection is good. So people go to the same theater to watch and they are used to certain way of watching it. సో నాకేంటంటే ఓకే వాట్ ఎవర్ బెస్ట్ క్వాలిటీ నేను ఇక్కడ ఇచ్చే సో ఈ థియేటర్స్లో పీపుల్ ఆర్ క్వాలిటీ కాన్షియస్, దే గో టు దిస్ థియేటర్స్ టు వాచ్ సినిమా. సో ఈ విజువల్ క్వాలిటీ బాగుండాలంటే ఈ థియేటర్కి వస్తాను. సో ఐ గో అండ్ డూ మై లైక్ టెస్టింగ్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ దట్. సో అదర్ ప్లేసెస్ విచ్ ఈస్ బియాండ్ మై కంట్రోల్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో మీకు క్వాలిటీ బాగా రావాలంటే ఈ థియేటర్లో చూస్తారని తెలుసు. సో ఆ థియేటర్లో మనకు బెస్ట్ క్వాలిటీ వస్తుందా లేదా ఐ జస్ట్ గో అండ్ చెక్ మై ప్రింట్స్ అండ్ సీ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. లైక్ ఐ when something is wrong I come and tweak my DI and give that output. So like and if people are watching in some theater which is bad, they are used to watching in that, so it really doesn't matter to me. True. So if it dantlo kuda baga vachindante I will be happy. But that is so many things that the theater owner there maatladi it is not so bad, projection bond. Earlier I also used to feel very very bad, but later I understood that okay, people who go to a theater are not bothered about my quality, they only want to watch cinema for some time. If they are really bothered, they'll come to another theater and watch where it is the projection is good. So that is recently faced the same kind of issue anamata. I was watching Superman in GVK. Literally a projection ela undindante he just filled the screen anamata irrespective of the film aspect ratio. సో లిటరలీ ఆ టెక్స్ట్ ఏదైతే ఇనిషియల్ టెక్స్ట్ వస్తుందో అదంతా కట్ అయిపోతుంది అనమాట. మేము వెంట్ టు ద టీమ్, బాబు ఇలా కట్ అయిపోతుంది అసలు ఆ మెయిన్ ఏదైతే వాడు డీటెయిల్స్ ఇస్తాడో డీటెయిలింగ్గా కట్ అవుతుంది అంటే వాడు కట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్ ఒక్కసారిగా బాక్స్ చేస్తాడు. And that's a 3D film, we had to watch it for 2.5 hours అనమాట. So that literally ruined our experience. So అదే అంటే సో లైక్ విచ్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ అండి. ఆ ప్రొజెక్షనిస్ట్ ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఐదర్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్, ఆల్ ద పీపుల్, అండ్ విచ్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. Or you concentrate on few people where like really quality matters. But can't we bring some system like projection anta kuda okate kind of lo undelaga type of thing? It is possible. There are already unions and other things. We tried for RRR when we wanted to release in Bahubali and all. When we wanted to release, we went to literally more number of theaters and checked the sound, checked the visual. But we can't do in every theater. So which is not possible. Like if it is releasing in 10,000 screens, I can't go to all 10,000 screens and check. So like it purely depends upon the theater owner and the projectionist how they want. Like some theaters are really like they are very quality conscious, so they will take care of it. So ala manamu daniki cater chesukovali ante. Okay sir, మీ ఎక్స్పీరియన్స్ లో the best screens to watch in Hyderabad at least అంటే ఏం చెప్తారు? అంటే లైక్ there are so many things which are changing అండి. So like earlier like అంటే నేను I have not visited so many theaters. So for me ప్రసాద్స్లో స్క్రీన్ 4 ఏదో ఉంటుంది వేర్ లైక్ డాల్బీ అండ్ నైస్ స్క్రీన్, దట్ వాజ్ మై రెగ్యులర్ గోయింగ్. సో అలాంటిది దెన్ AMB has some good screens. సో అలా లైక్ కొన్ని థియేటర్లు ఐ డోంట్ నో అబౌట్ అదర్ థియేటర్స్ విచ్ ఐ కాంట్ కమెంట్. సో దీస్ ఆర్ 2 theaters generally majorly I AMB screen 2, AMB screen 2 and like Prasad screen 4 or something. Okay. So other theaters I can't comment. These are the theaters I generally I just wanted to know అంటే మీరు ప్రొజెక్షన్ ప్రాపర్ గా చూస్తారు కదా, సో ఓకే నెక్స్ట్ ఏదైనా టికెట్స్ బుక్ చేసుకుంటే అందులో చేయొచ్చు అనమాట. ఓకే సార్, అంటే వరల్డ్ సినిమా ఎఫెక్ట్ ఆడియన్స్ మీద ఉందని చెప్పేసి లైక్ మీరే చెప్పారు, లైక్ బికాస్ ఆఫ్ ద OTTs కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు ఇదంతా. అయితే ఈ వరల్డ్ సినిమా ఎఫెక్ట్ అనేది ఫిల్మ్ మేకర్స్ మీద, ఆడియన్స్ మీద కంటే కూడా ఫిల్మ్ మేకర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో బికాస్ దే వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బీ ఇన్ ఎ గ్రాండ్యూర్ మేనర్. లేదు నార్మల్గా తీస్తే సరిపోద్ది కదా అనుకున్న కొన్ని సీన్స్ కూడా లేదు, దే ఆర్ ఫిల్లింగ్ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్స్ కావచ్చు, లేదంటే వైడ్ ఫ్రేమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో దానిని మీకు ఎంతవరకు కంట్రోల్ ఉంటుంది? అంటే అది నాకు తెలిసి దట్ ఈస్ జస్ట్ ఫిల్లింగ్ ద స్క్రీన్ అండ్ మేకింగ్ ద స్క్రీన్ బిగ్, డోంట్ బ్రింగ్ ద ఆడియన్స్ టు థియేటర్.
ఇట్ ఈస్ లైక్ ద హౌ ద స్టోరీస్, అంటే అది అవసరమా లేదా అని. అవసరం లేకుండా పెడితే ఇట్స్ లైక్ ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ రాదర్ ప్రొడక్షన్ మనీ రాదర్ దెన్ ఇది. సో ఏ సీన్కి ఏది కరెక్ట్ అలా చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్. అండ్ ఇఫ్ యూ టెల్ రియలీ గుడ్ స్టోరీస్, people will come and watch. And I still believe in it. People are not coming because we are probably not telling the stories in the best possible way. మీరు బాగా చెప్తే వస్తారండి ఆర్డర్స్. యూ హ్యావ్ so many examples, and even like small films are doing good in theaters, big films are not doing good. That is because we expect them to like that, but they are not liking it because they are not good. So that's if audience are rejecting it, then it means you should understand that the film is not good. So if the film is good, people will watch it అండి. Like I don't believe just because like అంటే పెద్ద సినిమాలు తీసేస్తే చూస్తారని కాదండి. That is the star pull అండి. It is not about the film. If you have a big star, people will come and watch for them. That works for hardly 1 or 2 days. Yeah. But still that star pull is real అండి. Star pull is very real. So like a big stars movie, people want to watch it. So that is the star power. So there is no denying that. But just because the frames are large, people will come and see, and no. They want to come and watch the film because of the film, not because like some frames in the film or it is. Then there is something called experiential films. So for Bahubali, RRR, KGF, Pushpa and all, there you have an experience. And elagane మీరు ఒక వేరే వరల్డ్ లోకి తీసుకెళ్తారు. సో అలాంటివి పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండి. జస్ట్ బికాస్ బాహుబలి అలా చూసారు కాబట్టి మీరు జూనియర్ లాంటి సినిమా బాహుబలి లాగా తీస్తా అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో జూనియర్ లాంటి సినిమా జూనియర్ లాగానే తీయాలి, బాహుబలి లాంటి సినిమా బాహుబలి లాగా తీయాలి. సో వెన్ యూ డూ జస్టిస్ టు ద స్టోరీ, పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. సార్ వన్ స్పెసిఫిక్ జానర్ యూ వాంటెడ్ టు వర్క్ అంటే ఏం చెప్తారు? I have been working in different genres. And one film I really miss working is mafia genre, and which is like lots of because like one of my favorite films always been Godfather. So alanto cinema cheyalani it is there, but it's not happening. Complete bloodshed kind of film. Bloodshed and kadandi, like that darkness in the intense ga untadi kadandi, like drama. So alanti like something like రోడ్ టు పర్డిషన్ అలాంటిది బేసికలీ లైక్ సంథింగ్ లైక్ దట్. సో మీ డైరెక్షన్ లో ఉండొచ్చు నెక్స్ట్ అలాగే. Hi, see the liking is different, and when you are directing it is different. Like so because like so many parameters comes into play. So appudu we'll see when things fall into place what kind of a thing. అంటే రామ్ గోపాల్ లో ఫస్ట్ ఏదో దెయ్యం సినిమా చేయాలనుకున్నాడంట. సో అనుకోవడం వేరు, బట్ ఈ డిడ్ శివ. సో దే ఆర్ లైక్ టూ డిఫరెంట్ థింగ్స్. సో మనం అనుకోవడం వేరు, తీసేది వేరు. సో బికాస్ సో మెనీ ప్రాక్టికాలిటీస్ has to come into play. So glad, sir. So obviously looking forward for Junior on July 18th. The same time it is definitely ante Junior is sort of I would put it in the must watch list, and it's like it's a great entertainer, and it will definitely be worth your money and time. Because it ticks so many boxes. అంటే మీరు ఎంటర్టైనింగ్ ఉంది, లైక్ ఇట్ ఈస్ లైక్ ఇట్ హాస్ గుడ్ డాన్స్ నంబర్స్, ఇట్ ఈస్ లైక్ గుడ్ పర్ఫార్మెన్సెస్, ఇట్ హాస్ గుడ్ ఇమోషనల్ కంటెంట్ టు ఇట్. సో అలా ఇట్ టిక్స్ సో మెనీ బాక్సెస్, సో ఇట్ ఈస్ వర్త్ వాచ్. ఓకే, ఆల్సో విల్ వెయిటింగ్ ఫర్ యువర్ డైరెక్షనల్ డెబ్యూ యాజ్ వెల్. ఎస్ అండి. ఎప్పుడు ఉండదు సార్ అది? అదే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ద యూనివర్స్ హస్ టు మోస్ట్లీ బై 2026. అది తెలియదండి యాక్చువల్లీ. లైక్ జస్ట్ ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. వెన్ ఇట్ హ్యాపెన్స్ డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ నో. ఆబ్వియస్లీ ఐ కాంట్ బి డూ సీక్రెట్ గా చేసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.